ఈసారి దేవిశ్రీ ప్రసాద్ ఏం చేశారు? ఇంతకుముందు ఏదో మైనం మొత్తం అన్నారు, ఈసారి ఏం చేశారు? అప్పుడు పిండే అన్నారు కదా, ఇప్పుడు ఏంటే ఈసారి ఏం చేయలేదు ఆయన్ని. సార్ ఒకటి ఏదో చిన్నది ఏదో ఇదైతే అయిపోయింది, మళ్ళీ మైదాలు ఇప్పుడు సరదాగా అంటున్నామండి. అలా మీరు సరదాగా అన్నారు, నా ముందు ఎన్ని పెట్టారు? 1 2 3 4 5 బాంబులు పెట్టి సరదాగా అంటున్నామంటే పెండండి అంటే ఎట్లా ఉంది వర్కింగ్ దేవిశ్రీ ప్రసాద్ గారు? సార్ అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సార్. అసలు అది మాకు ఎన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నమ్మ తెలియకేదైనా ఒకటి అట్లా తెలియకేదైనా ఎదురురాయి తగలాల్సిందే తప్ప అది అసలు ఇంపాసిబుల్. మీరు మమ్మల్ని చూస్తే షాక్ అయిపోతారు, అలా ఉంటుంది. అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో అట్ ది సేమ్ టైం నేను 200% కథ రెడీతో పెడతాను కాబట్టి అండి, కథలోనే నాకు సాంగ్ ఫర్ సాంగ్ రాదండి, కథలో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళకి మంచి సినిమా దొరికినప్పుడు, మంచి కథ దొరికినప్పుడు వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటారండి. దేవిమ ఇంకా సో తనకు చాలా హ్యాపీ. ఇందులో ఆర్ఆర్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది, భయంకరంగా ఉంటుంది ఆర్ఆర్ స్పాన్. అలాగే సాంగ్స్ ఇంపార్టెంట్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుందండి. మన ధనీ పని లేనప్పుడు ఎక్కువ ఇస్తారు కదా ఫోటోలు. ఇప్పుడు పంపిస్తున్నాడు సార్, నిన్న పంపించమంటే నేను రాత్రి నైటే 12 o'clockకి ఒక ఫోటో పంపించేయమన్నా బయటికి, ఈరోజు ఒక మనం ట్రైలర్ వదులుతున్నామని. అది దాచుకున్నాడు సార్. ఏది మొత్తం మ్యాటర్ ఓకే చేసేసి ఎస్ ఇది ఓకే ఫిక్స్ పంపించేయి అని పెట్టాను. వాడు అతను ఏమన్నాడు తెలుసా, నాకు ఫోన్ చేసి పంపించేయి అంటే మీకు పంపించేయమన్నారు ఏమనుకున్నానంటే అన్నాడు. కాంటెస్ట్ అంతా ఓకే ఫిక్స్, ఇది మీడియాకి పంపించేది. ఏది పంపించమంటారు? ఇది పంపించేయి అన్నాను. ఇది పంపించేయండి, మీడియాకి పంపించేయమని నాకు పంపించేయమని నాకు పంపించాడు సార్. పంపిస్తా ఎస్ అని పెట్టాను. నేను మళ్ళీ నేను పెద్ద అమ్మాయికి ఉండి పంపించాడు అనుకోని ఎస్ అని పెట్టి పొద్దున్నే చూస్తే దేని ముందు రాలా, ఏంటి ఎందులో రాలేదంటే నీకే వచ్చింది, నాకు నేనే చెప్పలేదు కదా సార్ అన్నాడు. నేనే సార్ కావాలని నేను 2 monthsలో హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. మనం ఇంకా రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో, ఏ? మాది డీజిల్ బండి కదా.